ప్రైజ్ ద లార్డ్. మహాగణుడు, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును, జీవాధిపతి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు, మన కుటుంబాలకు క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును ప్రసాదించి ఆయన బలీయమైన కోవిడ్లో బదిలించి చక్కనైనటువంటి సూర్యోదయమును, సజీవితను ప్రసాదించిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానము కొరకు మిమ్మలను, మీ కుటుంబములను, మీ కుటుంబస్తులను, మీకు ఎరుకైన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆయన పరమ పవిత్రమైన పాదముల ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవునికి అత్యంత ఇష్టమైన దేవుని పిల్లలారా, ప్రేమమయుడు కనికరించి ఈ లాక్డౌన్ డేస్లో మే నెల 26వ ఈ లాక్డౌన్ డేస్లో 66వ దినాన్ని చూచు భాగ్యము కన్న తండ్రి మనకు ప్రసాదించున్నారు. కొంచెంగా ఈ లాక్డౌన్ సడలింపులు దొరుకుతూ ఉన్నాయి. అయితే కోవిడ్ విజృంభిస్తూ ఉంది. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనకుంటున్న మనకిరికైన ప్రతి ఒక్కరికిను దేవాతి దేవుడు ఆయన కోవిడ్లో భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ ఉదయం వాక్య ధ్యానం కొరకు మనము ప్రభు పదముల యొద్ద సిద్ధపరచుకుందాము. ప్రార్థించుకొని ప్రభువును స్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకొని స్తుతించి, ప్రభువును స్తుతించి వాక్యమును ధ్యానం చేద్దాము. ప్రార్థన. స్తోత్రము 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 తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. సజీవుడా మీకు వేలాది వందనాలు, మాకు సజీవత ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. ఈ వర్తమానము చెప్తుండగా తండ్రి ప్రభ అనేకులు తండ్రి ప్రభ రక్షణ అనుభవంలోకి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి ప్రభ. చూచుటకు తండ్రి రక్షించబడుటకు సహాయం మా ప్రభుని యేసుక్రీస్తునామమున ఆత్మికంగా బ్రతిమాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 15వ పాట పులిపాక జగన్నాథం గారు రచించినటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడుకొని పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుటకై వారి యొక్క చక్కనైనటువంటి రచనగా క్రైస్తవ సమాజానికి ఆధ్యాత్మికంగా బలపచ్చు రీతిగా వ్రాయబడినటువంటి పాట. నేటి వాక్యమునకు అతి సమీపంగా ఉన్నటువంటి పాట కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు అనేటటువంటి పాటను మనము పాడబోతుంటున్నాము. ఈ పాట పాడేటి ముందట మనము గత కొన్ని దినాలుగా ఇస్సాకు గారు వాక్యంను ధ్యానిస్తుంటున్నారు, దేవుణ్ణి ధ్యానిస్తుంటున్నారు అని మనము వాక్యం దగ్గర చూస్తూ ఉన్నాము. ఈ దినము 24వ అధ్యాయంలో చివరి వర్తమానం దగ్గరకు ప్రభు మనలను నడిపిస్తుంటున్నారు. నడిపించేటప్పుడు దేవుని వాక్యం దగ్గర మనము సిద్ధపరచుకుంటూ గాను మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ కూడి స్తుతించి పాడి వేడుకొని ప్రభు నుండి ఆశీర్వాదము పొందుకొనాలని నేను మీకు తెలియజేసి పాటను పాడుకొని ప్రభువును స్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాం. Holy
దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కనికరపు కాపుదల ఆయన మనకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ స్తోత్రములు అర్పిస్తూ వాక్యమును ధ్యానం చేసుకుందాము. గత దినాల్లో మనము లాభాను బెతూయేలు అనినటువంటి అతి శ్రేష్టమైన మాట, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనంలో వారిరువురి సాక్ష్యమును మనం చూస్తా ఉన్నాము. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఏది అంటే రిబ్కా ఇస్సాకుల యొక్క పరిణయము యెహోవా వలన కలిగినటువంటి కార్యము. నేనంతా ఉన్నాను గత కొన్ని దినాలుగా అబ్రహాము గారిని తండ్రి అయిన దేవునికి సాదృశ్యము అంటూ ఉన్నాను. ఇస్సాకు గారిని యేసు క్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యము అంటూ ఉన్నాను. వీరికి అంటే ఎలియాజరు అనేటటువంటి ఆ గ్రూపునకు ముందుట నడిచినటువంటి దేవుని దూతను పరిశుద్ధాత్మకు సాదృశ్యము అన్నాను. ఎలియాజరు గారిని నేను సేవకునికి సాదృశ్యము అన్నాను. రిబ్కాను సంఘములో బలమైనటువంటి గొప్పదైనటువంటి విశ్వాసకి సాదృశ్యము అన్నాను నేను. అయితే రిబ్కా కుటుంబము సంఘములకు సాదృశ్యము. రిబ్కా విశ్వాసకి సాదృశ్యమైతే రిబ్కా బెతూయేలు కానీ లాభాలు కానీ రిబ్కా యొక్క తల్లి కానీ రిబ్కా కుటుంబములు అనేక మంది సేవకులను ఈ దినం మనం చూడబోతుంటున్నాము. వారు కూడా స్థితిపరులే, ఆస్తిపరులే. ఆ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ దినము సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు సాదృశ్యం అంటాను. అయితే రిబ్కా చాలా ప్రత్యేకత ఉంది. రిబ్కాకు చాలా ప్రత్యేకత అగుపడతా ఉంది ఈ అధ్యాయములో. ఆమె కన్యక, ఆమె చిన్నది, బహు చక్కనిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి సాక్ష్యాన్ని మనం చూడడం జరిగింది. ఈ దినము వాక్యము దగ్గర 53వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. దేవుని ప్రియమైన పిల్లలారా, ఏమిటి ఈ వెండి, ఏమిటి ఈ బంగారము, ఏమిటి ఈ వస్త్రాలు అంటే దేవుని కౌగిట్లో భద్రపరచబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా, దేవుని కృప పొందినటువంటి ప్రతి విశ్వాసికి కూడా, దేవుని చిత్తానుసారంగా విధేయత చూపించగలిగినటువంటి విశ్వాసికి కూడా దేవుడు వరములను ప్రసాదిస్తాడు. ఈ ఉదయ సమయంలో నీవు దేవుడిచ్చినటువంటి ఒక స్థితిలో చావు వెళ్ళి వచ్చినటువంటి వాడిని డాక్టర్ రంగస్వామి గారు గత 2018వ సంవత్సరంలో నీవు మాట్లాడితే చనిపోతావు, ప్రయాణం చేసి చనిపోతావు, మంచా పరిమితంగా కూడా నీవు నీ గుండె కొట్టుకునే బలహీనుడనైన నన్ను దేవుడు కౌగిట్లో భద్రపరచుకొని అనేక ఆత్మల రక్షణార్థమై పరిశుద్ధాత్మ
ఆయన కాదు, 99వ సంవత్సరంలో మరణ పడక దగ్గరికి వెళ్ళినటువంటి ఆయుష్ను ప్రసాదించి అనేకులకు నేను ప్రార్థిస్తే ప్రభు కృప చూపి వారికి స్వస్థతను, అనేకులకు వివాహమై పిల్లలు కలిగినటువంటి బిడ్డలకు ప్రార్థించినప్పుడు వారిని గర్భవతులుగా మార్చిన రీతి అనేక కుటుంబాలలో సాతాను పడుతుంటున్నప్పుడు ప్రార్థిస్తే వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల, విముక్తిని ప్రసాదించుకున్న రీతి నేనంటాను. దేవుడిచ్చినటువంటి లేకుంటే రిబ్కాకు ఇచ్చినటువంటి విలువ కలిగినటువంటి వస్తువులు ఇలాంటి వరాలు అంటాను నేను. మరి వస్త్రం అంటే రక్షణ వస్త్రము ఆమెకు అనేకమైనటువంటి శ్రేష్టమైన బహు మాత్రమే కాదు, నీకు కూడా రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ ఉదయం నీకు రక్షణ అనే వస్త్రం ఉందా? చాలా మంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఇచ్చేటటువంటి సాక్ష్యము, నేను రక్షణ పొందుకున్నానండి, ఫలానా రక్షణ ఇచ్చారండి అంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము చివరి మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం రక్షణ యెహోవాది అంటే రక్షణ ఇచ్చేది అయ్యగారు కాదు. మిడిమిడి జ్ఞానము దైవజనులు ఇలాగే బోధిస్తుంటున్నారు, విశ్వాసులు దాన్ని ఫాలో అవుతుంటున్నారు. వాక్యమును చూడట్లేదు, వాక్యమును వినట్లేదు, వాక్యానుసరణ అయ్యగారు ఎలా చెప్తుంటే అట్లా ఫాలో అవుతుంటున్నారు. నేను చెప్పిన కానీ వినిన తర్వాత వాక్యము దగ్గర మోకరి, ఈ వాక్యము ఇంకనూ నాకు ఇంకనూ నాకు బోధించండి అని మీకు అడ్వడకుగా ఒక చాలా మంది రాసినటువంటి స్లిప్పులు, ప్రిస్క్రిప్షన్ మనం చదువుతూ ఉంటే మనకి ఏమీ అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందో తెలిసిన అలాగేసుకొని చెప్తారు అంటారు. ఈ ఉదయకాల సమయంలో నేనంటా ఉన్నాను, ఈ ప్రిస్క్రిప్షన్ నీకు అర్థం అవ్వాలి అంటే ఇది రాసినటువంటి పరమాత్ముని పాదాల దగ్గర ప్రణమిల్లి మోకరించి ప్రార్థించి ప్రాధాన్యపడినప్పుడు ఇది చాలా తేటగా, సూటిగా, నీటిగా అర్థమయ్యే రీతిగా అని నీకు బోధించబోతుంటున్నారు. ఆమేన్. దవాతి దేవుని పదాల దగ్గరకు రావాలి, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రం తీసుకోవాలి. ఆయన ఇచ్చే రక్షణ వస్త్రము దాని అగుపడతా ఉంది. ఏమని? తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ, అంటే ఒక గృహంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ ఉంటే బిడ్డని బట్టి ఆ గృహస్థులకు స్వస్థత రావచ్చు, నెమ్మది రావచ్చు, ఆరోగ్యం రావచ్చు, అభివృద్ధి రావచ్చు. కానీ రక్షణ రాదు. రక్షణ ఎప్పుడు వచ్చింది? ఎలీయాజరును మెప్పించినప్పుడు వచ్చింది. సేవకుని యొక్క ప్రయాసను చూచి సేవకునికి ఏది అవసరమో అది తీర్చినప్పుడు దవాతి దేవుడు రక్షిస్తాడు. ఎలీయాజరుకు ఏమి అవసరం? చిన్నది అవసరం. ఆ చిన్నది ఎట్టున్నది? ఆ చిన్నది మిక్కిలి చక్కదనం ఎక్కడ కనపడుతుందో ఆమె క్రియల్లో, ఆమె క్రియల్లో కనపడతా ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి దేవుడు నీవు చేస్తున్న భక్తి
ఇష్టమయ్యే భక్తి ఆయన ఏదో కోరితే నువ్వే, ఆయన ఏదో కోరితే ఆయన వాక్యానుసారంగా లేక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళిక చొప్పున నడుస్తున్నటువంటి సేవకుడు అడిగినది చేయగలిగి ఉండి కూడా నువ్వు చేయలేకుంటే నువ్వు రిబ్కావు కాలేవు, కాలేరవు కూడా. నీకు ఒకవేళ సంఘ విశ్వాసం లేని అదైన ప్రార్థిస్తే రక్షణ నెమ్మది రావచ్చు, స్వస్థత రావచ్చు, సమాధానం రావచ్చు, కానీ రక్షణ అనేటటువంటి వస్త్రం మాత్రం మీకు రాదు అని నేను వాక్యము దగ్గర పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. డబ్బులారా ఇక కొంచెము ముందుకొద్దాము. 54వ వచనం దగ్గరకు అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతా నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా వద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చును అని చెబుతా ఉన్నారు. ఆ రోజు ఆ సంబంధం ఆ విషయము మాట్లాడిన తర్వాత అమ్మయ్య పిల్ల విషయం సెటిల్ అయిపోయిందిలే, కొంతకాలం ఉంటుందిలే అనుకునేసరికి ఉదయమునే లేచి ఆ సేవకుడు అంటూ ఉన్నాడు, నేను వెళ్ళాలండి, నేను వెళ్ళాలి, నా యజమానం దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్తుంటున్నాడు. సంఘమా ఎప్పుడు నీకు పిలుపొచ్చుదో తెలవదు. విశ్వాసి ఎప్పుడు నువ్వు వెళ్ళాల్సి వచ్చుదో తెలవదు. సిద్ధపడి ఉండు సుమా, సిద్ధపాటుతో ఉండు సుమా, దిద్దుబాటుతో ఉండు సుమా. ఎప్పుడు పిలిపొద్దు వెంటనే పిలిస్తే వెళ్ళడానికి సిద్ధం అన్నట్లుగా నువ్వు సిద్ధపాటుతో నువ్వు ఉండాలి అని నేను తెలియచేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా చూద్దాం అక్కడ. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కాని ఇక నన్ను పంపించుడని నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అంటా ఉంది. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత సిద్ధపాటుందో ఆ చిన్నదానికి. ఈ సిద్ధపాటే ఆ బిడ్డల గురించి సాక్ష్యం ఏమనొస్తా ఉంది అంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమేన్. ఎంత చక్కని సిద్ధపాటు, ఎంత చక్కని సిద్ధపాటు, ఎంత చక్కని దిద్దుబాటు, ఎంత వినయము, ఎంత విధేయతో ఆమె ఇక్కడ చూపిస్తా ఉంది. అంతే అయిపోయిందా? అంతే అయిపోయిందా అంటే ఒకసారి నేను ముగింపుకు వచ్చి మరల వాక్యంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూద్దాం 64వ వచనం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి అని మనం చూస్తా ఉన్నాం. ఈమె చక్కదనం విధేయతలో కనబడుతూ ఉంది. ఎక్కడ ఇస్సాకును చూచింది, ఇస్సాకుని తింటుంది. ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలములో ధ్యానించడానికి వెళ్తా ఉన్నాడు. తన ప్రయాణం అనేక దినాలు కొనసాగింది. ఆ ప్రయాణంలో ఇస్సాకుని గురించి ఆ ఎలియాజరు చాలా క్లియర్గా బోధిస్తూ ఉన్నాడు ఆమెకు. అమ్మా, నీవు చేసుకోబోయే ఆయనే అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ఆయనే ధవళవర్ణుడు, ఆయనే రక్తవర్ణుడు, ఆయన 10,000 పురుషులలో అతి శ్రేష్టమైన వాడు అని ఆమెకు బోధిస్తా. కొంతకాలం ప్రయాణం అయిన తర్వాత ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి అని అడిగితే అమ్మా మన దేశం వచ్చేసాం అని చెప్పుండొచ్చు, మన ప్రదేశానికి వచ్చేసాం అని చెప్పొచ్చు, మన గ్రామానికి వచ్చేసాం అని చెప్పుండొచ్చు. అది కానీ ఆ సాయంత్రం వేళ మన గ్రామం అనేటి ప్రదేశం దగ్గరకు వచ్చిన తర్వాత
అనేక మంది పురుషులు చూస్తుండొచ్చు కాక రిబ్కా ఎక్కడా కూడా ఒంటి దిగినటువంటి ఆమె కన్యక, ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె ఆమె ఏ పురుషుని కూడా కూడలేదు అంటే ఎవరిని చూడలేదు అంటా. నేను ఎటువైపు చూడట్లేదు, ఆశ వైపు చూడట్లేదు, ఏ వ్యక్తి వైపు చూడట్లేదు. తన హృదయ ధ్యానమంతా, తన హృదయ ధ్యాస ఆమె చుట్టున్నటువంటి ఇస్సాకుని చూచి ఒంటి మీద నుంచి దిగిపోయింది. ఎంతగా గుర్తుపట్టిందో. చాలా మంది క్రైస్తవ సమాజం ఈ రోజు వాక్యం దగ్గర నేను మీకు ఒక ప్రశ్న వేస్తుంటున్నాను. నువ్వు యేసును గుర్తించగలుగుతుంటున్నావా, లేక నీ సేవకుని ఫోటో పెట్టుకు తిరుగుతుంటున్నావా? యేసును గుర్తిస్తుంటున్నావా? నీ సేవకుడు యేసు వైపు నడిపిస్తుంటున్నాడా, లేకుంటే నీ సేవకుని వైపు నడిపిస్తుంటున్నాడా? జాగ్రత్త సుమ, ఎటు నడుస్తుంటున్నావా? వాక్యం దగ్గర నిన్ను నువ్వు ప్రశ్నించుకో, పరిశీలించుకో, పరీక్ష చేసుకో. చాలా మంది సేవకులు వారి వైపు నడిపించుకుంటున్నారు. మంచిది అయ్యగారు కాదు, ఆయనను నిన్ను సృష్టించినటువంటి సృష్టి ఆయనను గుర్తారు అని చెప్పు తప్పులా. అంతేకాని మా దైవజనుడు ఏదంటే అది జరుగుతుంది, మా దైవజనుడు ఏదంటే అది అవుతుంది అని అనుకుంటే కనుక ఇది భ్రమ. ఆ ప్రయాణం అంతట్లో కూడా ఇస్సాకు గురించి వర్ణించుకుంటా తీసుకొచ్చాడు. ఇంకా ఎలా ఉంటారు అంటే ఆయన ఆకాశము సింహాసనంగా చేసుకుని ఉంటారు. కిరుబులు సిరుగుల మధ్య సంచరిస్తూ ఉంటారు. ఆయన కొట్ల దూతలు పొగుడుతూ ఉంటాయని యేసుని గురించి మనం ఎట్లాగా వర్ణించుకుంటూ ఉంటామో, యేసుని గురించి ఎట్లాగా మనము స్తుతిస్తూ ఉంటామో, ఆ ఇస్సాకు గురించి ఎలియాజరు ప్రయాణం అంతట్లో కూడా వివరించుకుంటూ వర్ణించుకుంటూ ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ చెప్తా ఉంటుంటే ఇవి ఎప్పుడు చూసారా అనుకుంటే ఓ సాయంత్రపు వేళ పొలములో ధ్యానించడానికి వెళ్తున్నటువంటి ఇస్సాకుని చూస్తా ఉంది రిబ్కా. చూచిన మరుక్షణం ఆయన ఎవరండి అని ప్రశ్నించలేదు, కానీ ఆమె ఒంటి మీద నుంచి దిగి చూద్దాం అక్కడ మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పను గనుక హల్లెలూయా. అతడు నా యజమానుడు అనగానే అమ్మా నువ్వు ముసుగేసుకో. పెళ్లిలో చాలా మంది అంటారు ముసుగు ముందుకు లాక్కో, ముసుగు వెనక లాక్కో, సరిగేసుకో, ముడి సరిగెట్టుకో, అదేంటి బొట్టు, ఇట్లాంటి మాట్లాడుతుంటారు. రిబ్కాకి ఎవ్వరు కూడా డైరెక్షన్ ఇవ్వలా. ఇస్సాకును చూచింది రిబ్కా, ఒంటెను దిగింది రిబ్కా. ప్రశ్నిస్తుంది సేవకుని, ఆయన ఎవరండి? మీరు చెప్పినట్లుగానే అచ్చంగా కనబడుతుంటున్నారు. ఆయన ఎవరండి అనగానే ఆయన అంటా ఉన్నాడు ఆయన మా నా యజమాని అనగానే రిబ్కా వెంటనే ఆయన పంపించినటువంటి వస్త్రం ఉంది కదా, విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణమైనటువంటి వస్త్రం ఉంది కదా, వివాహం కొరకు సిద్ధపడినటువంటి వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రాన్ని కప్పుకొని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వచ్చినటువంటి సంఘములుగా రిబ్కా ఇన్ని చక్కదనాలు ఆమెలో ఉన్నాయి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఆమె గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఎటువైపు ఆమె కన్నులు తిరగట్లేదా? ఆ ఒంటెలకు ఎట్లాగైతే గంతలు కట్టారో ఈమె కూడా అప్పటి వరకు ఇస్సాకుని చూచి వరకు కళ్ళు గంతలు కట్టేస్తుందేమో. అట్లాగా అతని కొరకు, తన ప్రియుని కొరకు, తన యజమానుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి చక్కనైనటువంటి చిన్నదిగా రిబ్కా కనబడతా ఉంది. రిబ్కాను చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము కూడా యేసు స్వామిని గుర్తెరగాలి. యేసు వైపు మనకు
విశ్వవాణిలో ఆచార్య అనార్కే మూర్తి గారు వర్తమానాలు ఇస్తున్నటువంటి దినాలు మేబీ 83, 84, 85 ఒక డేట్స్లో అనుకుంటా. ఆ రేడియోలో వర్తమానం వచ్చే ముందట ఒక అద్భుతమైనటువంటి పాట వచ్చేది. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, ఆ కన్నే లేకుండుట మేలయ్యా, నాకు నిన్ను చూచే కనులియేసయ్యా, కనలేని కనులేల నయ్యా. రిబ్కా కన్నులు ఇస్సాకును వెతుకుతా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువు వారు బోధించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి బోధలు, ఓ శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలిసిన, అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలిసిన, అడుగుడి మీకు దొరకును, వెదకుడి మీకు దొరకును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి శ్రేష్టమైన మాట. ఎస్, ఆయనను వెతికితే దొరికే దేవుడు. రిబ్కా తన యవ్వన ప్రేమలో సుదూరమైన ప్రయాణం చేసి ఇస్సాకును వెతుకుతా ప్రయాణం చేస్తూ ఉంది. ఎలియాజరుతో పాటుగా నడుస్తూ ఉంది. సేవకునితో పాటు విశ్వాసి నడవాలి. వాక్యము దగ్గర మాత్రమే, వాక్యముతో మాత్రమే నడవాలి అని ప్రభు నామము పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, వాక్యానుసారంగా నువ్వు నడుస్తావో, గమ్యము చేరుతావు అని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ఇస్సాకు ఏ పొలములో ధ్యానించడానికి వెళ్తుంటున్నాడో అదే పొలంలోనికి రిబ్కా వచ్చింది. రిబ్కా వచ్చి ఇస్సాకుని చూచి ఒంటె మీద నుంచి దిగి ముసుగు వేసుకున్న తర్వాత ఆ సేవకుడు వచ్చి అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములు అన్నిటిని ఇస్సాకుతో వివరించి చెప్పాను. చాలు 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 అయ్యా, నీ తండ్రి నచ్చి ప్రమాణం చేయించుకుని నీ పూర్వీకుల దేశానికి నన్ను పంపించారు. ఆ ప్రమాణములు నేను నిలబెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాను. ఏ కుటుంబం నుంచి చిన్నదాన్ని నీ కొరకు తీసుకురమ్మన్నాడో అక్కడి నుంచి, ఆ కుటుంబం నుంచి చిన్నదాన్ని నీ కొరకు తీసుకొచ్చాను. నేను చేసిన ప్రమాణాన్ని నేను నిలబెట్టుకున్నాను అని ఆయన సాక్ష్యం చెప్తుంటున్నారు. ఈ ఉదయకాలంలో దేవునికి అత్యంత ప్రియమై, దేవుని కృప పొంది, దేవుని అభిషేకంతో నింపబడినటువంటి దైవజనురాలా, దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? దేవుడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళావా? దేవుడు చెప్పిన పరిచర్య నువ్వు చేస్తుంటున్నావా? వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తుంటున్నావా? లేక నీ సొంతమైనటువంటి ఆలోచనలు రుద్దుతుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను అతి త్వరలో పెండ్లి కుమారునిగా నమ్ముతుంటున్నాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వధువును సిద్ధపరచండి అని సేవకునికి చెప్పి లోకంలోనికి పంపిస్తే, సేవకుడా ఆయనకు ఇష్టమైనటువంటి, ఆయనకు ప్రమాణం చేసినటువంటి విశ్వాసిని ప్రభు దగ్గరికి నడిపిస్తుంటున్నావా? లేకుంటే నీ సొంత ఆలోచనలు సంఘం మీద రుద్దుతుంటున్నావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చాను అని ఎలియాజరు వచ్చి ఆ యజమానితో చెప్తున్నాడు. నీవు అలా చెప్పగలవా?
చెబితే కనుక దేవాతి దేవుడు ఒక దినాన్ని నీ భుజాన్ని తట్టి అంటారు. ఆయన సముఖమందు ఆయన సింహాసనం ముందట వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాలా నీవు కొంచెముల నమ్మకముగా ఉంటివి కనుక అంటాడు ఆయన. నాతో పాటు విధించే అంటాడు ఆయన. ఆయనతో పాటు విధి చేసేటటువంటి ధన్యత నీకు రావాలి అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి భక్తి నువ్వు చేయాలి. దేవునికి ఇచ్చినటువంటి వాక్య వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. దేవునికి చేసినటువంటి ప్రమాణాన్ని అప్రమాణముగా కాకుండా ప్రమాణముగా పరిపూర్ణంగా నేను నెరవేర్చే రీతిగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఇవన్నీ కలిసి వాక్యం దగ్గర మనము చాలా విషయాలు ధ్యానం చేస్తుంటున్నాం కదా. కొన్ని దినాలుగా ఈ 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇటు శ్రేష్టమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చక్కనైనటువంటి ప్రార్థన వల్ల. ప్రార్థన ప్రతిఫలం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సభలో నీ కుటుంబం కూడా రిక్కాలాగా దేవుని కొరకు ఉంటే, నీ జీవితం కూడా దేవునికి సమర్పిస్తే, నీవు కూడా దేవుని చేతులకి ఒదిగిపోతే, వాక్యానుసారంగా జీవిస్తే ధన్యముగా గంభీరంగా చేర్చబడతావు. మధ్యలో కొంచెం భాగాన్ని నేను మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం. 9వ వచనం. కాబట్టి వారు తమ సహోదరి అని రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకులతో అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాను దీవిస్తా ఉన్నారు. 61వ వచనం. రిబ్కాయు ఆమె పనికత్తులు లేచి ఒట్టెలను ఎక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళి. ఎప్పుడు? తెల్లవారంగానే. రాత్రి డిస్కషన్ అయ్యింది. రాత్రి డెసిషన్ తీసుకున్నారు. తెల్లవారేసరికి దాసుడు అంటే ఉన్నాడు, మేము వెళ్ళిపోవాలండి, చాలా కాలమైంది నా యజమాని విడిచి. నిన్న యజమాని విడిచి ఉండలేకపోతే నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఆయన చెప్పిన పని నేను చేస్తాను. ఆయన అనుకున్న బిడ్డను నేను సంపాదించాను. ఈమెను తీసుకుని నేను వెళ్ళిపోతా అండి, విత్ యువర్ పర్మిషన్. మీరు నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతా అని అంటా ఉంటే అలా అంటున్నారు. 10 రోజులు వచ్చొచ్చుగా, కుదరదు. అయ్యో బాబాయ్, ఎంత కాలమైందో నా యజమాని నుంచి ఎంత పరితపిస్తుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇంటి పరితాపం మనకు ఉండాలి. సేవకులారా, ఇంటి పరితాపం మనకు ఉండాలి. అయ్యా, నీకు ఇష్టమైన భక్తి నేను చేస్తుంటున్నా, నీకు ఇష్టమైన సేవ నేను చేస్తుంటున్నా, నువ్వు చెప్పిన సేవ మాత్రమే నేను చేస్తుంటున్నా కనుక నా సేవను నువ్వు గుర్తించి నువ్వు పిలిస్తే కనుక ఇదిగో నువ్వు సిద్ధపరచుకున్నటువంటి విశ్వాసం నేను సిద్ధపరచాను అని నీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఆయనపరచు ప్రభు అని సిద్ధపాటుతో సేవకుడు ఉండాలి. దిద్దుబాటుతో సంఘము విశ్వాసం ఉండాలి. ఈ ఉదయం అట్టిగా నువ్వు ఉంటే, అట్టిగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే, అట్టిగా ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు కృపా సన్నిధి నీకు తోడైందని చివరి మాట నేను మీకు చెప్పి ముగిస్తా. 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించాను. వివాహము అయిన తర్వాత ప్రేమ స్టార్ట్ అయింది వీరికి. చాలా సార్లు యవ్వన బిడ్డలు ఒక అమ్మాయిని ప్రేమించారండి, ఆమెని పెళ్లి చేసుకుంటాను, ఆమె నేను మార్చుకుంటాను, అట్లాగా దైవజనం దగ్గరికి వచ్చి ఏవేవో చేస్తూ ఉంటారు. బైబిల్లో ప్రేమ వివాహం కనబడుతుంది. ఇస్సాకు గారి కుమారుడైనటువంటి యాకోబు ఫెయిల్యూర్ మ్యారేజ్ విచ్ఛిన్నమైనటువంటి వివాహంగా కనబడుతుంది. సంతోషము లేని, సమాధానము లేని, ఆనందము లేని, అనురాగము లేని వివాహంగా కనబడుతుంది. యాకోబు రాహేల్ ప్రేమ వివాహం. ఆమె కొరకు 21 సంవత్సరాలు ఊడిగం చేస్తాడు లాబాను దగ్గర యాకోబు. అయినా సంతోషము సమాధానం లేదయ్యే. నేను అంటా ఉన్నాను, వివాహమైన తర్వాత ప్రేమ స్టార్ట్ కావాలి. ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. వారిద్దరికి ముందు పరిచయం లేదు. సంగమా, క్రైస్తవ సమాజమా, ఆయన చెత్తకు చేరిన తర్వాత మన మీద మిక్కుడిపోయిన ప్రేమ, తరతరాలకు తరగని ప్రేమ, యుగ యుగాలకు తరగనటువంటి ప్రేమ అక్కడ మనం పొందబోతుంటున్నాం. ఈ లోకంలో ప్రేమలని అశాశ్వతం, శాశ్వతమైన ప్రేమ నా యేసు ప్రేమ. ఆ ప్రేమ నీకు అందబోతా ఉంది. అది పొందుకోవాలి అంటే నీకు ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటో తెలుసా? నిన్ను చూచి పరిశుద్ధాత్మ దేవుడు అనాలి, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, ఈమె కన్యక, ఏ పురుషుడు ఈమెను కొనలేదు అనేటువంటి మాట నీ పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. నీ క్రియల్లో చక్కదనం కనిపించాలి.
నీ బ్రతుకులో చక్కదనం కనిపించాలి, నీ ప్రవర్తనలో చక్కదనం కనిపించాలి, నీ మాటల్లో చక్కదనం కనిపించాలి, నీ చూపుల్లో చక్కదనం కనిపించాలి, నీ బ్రతుకులో చక్కదనం కనిపించాలి. అప్పుడు దేవుడు నిన్ను మేచి ఆయన కౌగిట్లో భద్రపరిచి బంధించి తనకు ఇష్టమైన సొత్తుగా నిన్ను ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నిన్ను వధువు సంఘంగా లేక వధువుగా ఎంచుకొని ఆయన నిన్ను శుభమితిలా చూడబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కలసములు కూడిన మనకు మన కుటుంబాలకు అనుగ్రహించు రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం అడుగుదాం. ఆయన కృపకు పాత్రంగా మనల్ని మనం మార్చుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు ఈ దినం మనతో స్పష్టంగా చాలా విషయాలు బోధించిన మంచి బోధకుడు, మనల్ని సరిచేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఈరోజు మనలను మన జీవితాలను ఆయన కౌగిట్లో భద్రపరిచి ఇస్సాకు ఇష్టపడిన రెక్కలాగా యేసు ఇష్టపడినటువంటి విశ్వాసలాగా నిన్ను మార్చబోతున్నాడు. యేసుకు ఇష్టమైనటువంటి బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మన కన్నులు తెరిస్తే ఆయన మాత్రమే కనిపించాలి, ఆయన వైపు మాత్రమే చూడాలి. కొండల తట్టు కన్నులు ఎత్తితే సహాయం వచ్చిన రీతిగా యెహోవా నీ వైపు చూస్తుంటున్నప్పుడు నీ కన్నులు ఆయన వైపు చూడగలిగితే, ఆయన నువ్వు గుర్తించగలిగితే, ఆయన వైపు నువ్వు ఆలోచించగలిగితే నువ్వు ధన్యుడవే, నువ్వు ధన్యురాలవే. నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, దయ, జాలి, కనికరం కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. 24వ అధ్యాయపు ధ్యానము ఈ దినముతో ముగించినందుకు మీకు వందనాలు. అనేక విషయాలు మాకు బోధించిన మంచి బోధకుడా, మా కన్నులు మిమ్ములను వెతకాలి. ఉదయం లేచి లోకంలో అనేక వాటి కొరకు మేము వెతుకుతా ఉన్నాము, తాపత్రయపడతా ఉన్నాము, తపన చెందుతా ఉన్నాము. కానీ మిమ్మల్ని వెతుకు కన్నులుగా మా కన్నులను మార్చండి ప్రభువా. రిబ్కా లాంటి మంచి సాక్ష్యం మేము పొందుకోవాలి. రిబ్కా లాంటి మంచి బ్రతుకు మేము బ్రతకాలి. రిబ్కాని చూచి సాపు ప్రేమించినట్లుగా మీరు మమ్మల్ని చూచి మా జీవితాలు ఉండడానికి కృప చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయంలోను జీవితాల్లోనూ పరిశుద్ధతను పరిశుద్ధాత్మను నింపి మీరు రక్షణ వస్త్రము కలిగి